బాగుంది, సూపర్ బాగుంది భయ్యా. 10/10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి. ఇన్స్పైర్ అయితే కాకండి. ఇట్స్ మస్ట్ వాచ్. ఖచ్చితంగా చూడాలి. చనిపోయే ముందు క్రేజీ. చాలా బాగుంది. నైస్ మూవీ. సూపర్. బాగుంది. హాయ్ హలో. బాగుందన్న. బాగుందండి. సినిమా చాలా బాగుంది. సూపర్. ధనుష్ సూపర్ యాక్టింగ్ ప్లస్ రష్మి యాక్టింగ్ కూడా బాగుంది. మంచి మూవీ. సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుంభపడేసాడు. బాగుంది, చాలా బాగుంది. ధనుష్ సూపర్. ధనుష్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. అండ్ డిఎస్పి బీజిఎం ఎక్సలెంట్. కొంచెం నరేషన్ ఒక 20 minutes తగ్గిస్తే బాగుండేది. ఫైనల్లీ సూపర్. స్క్రీన్ ప్లే సూపర్. ఈ మధ్య ఇట్లాంటి సినిమా రాలేదు. రొటీన్ స్టోరీ కాదు, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. క్యారెక్టర్ బాగుందా? నాగార్జున గారి క్యారెక్టర్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. డిఎస్పి గారు అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది కదా, బాగుంది. టోటల్ గా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మీరు ఎంత ఇస్తారు రేటింగ్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. 10/8, 9 ఇస్తాం. ధనుష్ గారి యాక్టింగ్ 10/8. టోటల్ గా ముక్కలో చెప్పండి. సూపర్ అండి. 1 time వాచ్ చూడొచ్చు. వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు వాచ్ చేయవలసిన మూవీ. సో రెండు సామాజిక వర్గాలు, హయ్యర్ అండ్ లోవర్, చాలా బాగా శేఖర్ కమ్ముల గారు డీల్ చేశారు. సో శేఖర్ కమ్ముల గారు వెనకాతల స్టార్స్ పరిగెట్టే రోజు వచ్చింది అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు తప్పకుండా వాచ్ చేయాలి. సో ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా మన సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. సో ఇలాంటి జోనర్ ఎంచుకున్న వాళ్ళకి మనం తప్పకుండా మన ఈ సినిమాలు హిట్ చేయడం ద్వారా మరింత అలాంటి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాం. సో ధనుష్ అండ్ ఎవరిదెవరు ఇక్కడ క్యారెక్టర్స్ కనబడతాయండి, హీరోస్ ఏముండదు. నాగార్జున గారి క్యారెక్టర్ అల్టిమేట్. అండ్ ధనుష్ గారిది, అలాగే రష్మిక వెరీ న్యాచురల్ యాక్టింగ్ అందరిది కూడా. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి చెప్పేదే లెక్క. దేవిశ్రీ ఇస్ బ్యాక్. చాలా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చెదగొడిసారు దేవిశ్రీ ప్రసాద్ గారు. సాంగ్ అయితే మరి సినిమాలో మన రష్మిక గారి సాంగ్ అయితే లేదు. సో అది కొంచెం ఇది ఉంది, యాడ్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఎండింగ్ లోనైనా. సో సాంగ్స్ కూడా అల్టిమేట్ గా చాలా, అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. లాస్ట్ టైం ఎలాగైతే లీడర్ ఉందో అలాంటి ఒక కాన్సెప్ట్ అయితే బాగా ప్రజెంట్ చేశారు శేఖర్ కమ్ముల గారు. సో వర్తబుల్ మూవీ. స్టార్స్ శేఖర్ కమ్ముల గారు వెనకాల పరిగెడతారని విశ్వసిస్తున్నాం. ఇంతవరకు శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని డీల్ చేయలేరేమో అన్నదంతా నడుస్తుంది. బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే న్యాచురల్ గా ఆనంద్ నుంచే ఫాలోడ్ హిమ్. సో యాజ్ అ నేను ఒక స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఐ ఫాలోడ్ శేఖర్ కమ్ముల గారు. సో ఆయన రైట్ అంటే సినిమాలు ఎవరైనా తీయగలరు, అలాంటి రైటింగ్ తో సినిమాలు తీసి ఇచ్చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మణిరత్నం గారి సినిమాలు అలాగా. సో ఆ జోనర్ నుంచి ఒక కొత్త జోనర్ లోకి ఎంటర్ అయ్యారు. సో అలాగే నాగార్జున గారు ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 4 స్టార్, మనం 4 స్టార్. అక్కడ ధనుష్ గారు చూస్తే మన ఇండియాలో అవ్వచ్చు బిగ్ స్టార్, కానీ వాళ్ళని ఒక క్యారెక్టర్ ద్వారా ప్రజెంట్ చేసి ఆ స్క్రీన్ మీదకి తెచ్చే విధానంలో స్టార్స్ ఎక్కడా కనబడరు. సో వాళ్ళు డీల్ చేయడంలో శేఖర్ కమ్ముల గారు సక్సెస్ అయ్యారు. సో దేవిశ్రీ గారు మ్యూజిక్ వెళ్తే అల్టిమేట్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఏది మన
రామ్ చరణ్ గారి సినిమా ఉంది కదా, రంగస్థలం తర్వాత అలాంటి అల్టిమేట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.